హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కౌశలంలో అడిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొచ్చానండి. నిన్న ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను 10 క్వశ్చన్స్. ఆ 10 క్వశ్చన్స్ అండి. వాటికి నేను ఇప్పుడు క్లియర్గా మీరు ఆన్సర్ ఎలా చేయాలి అనేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. అవి ఏంటంటే, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. మీరు రోజు ఏం చేస్తారు నార్మల్ డేలో అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం ఏంటంటే, పొద్దున్న లేస్తాము, ఫ్రెష్ అవుతాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మనం చదువుకుంటాము. అలా మనం చేసే పనులు తెలుగులో అయితే చెప్పగలం కదా. అలా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఆన్ ఏ నార్మల్ డే ఐ వేకప్ ఎర్లీ, ఫ్రెష్ అప్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, దెన్ స్టార్ట్ మై స్టడీ at fixed time. I take small break, avoid to stress. In the evening, I relax, talk with my family and my friends. At night, I revise my work and plan for the next day. అంటే నెక్స్ట్ డే కోసం నేను ప్లాన్ చేస్తాను అని చెప్పేసి చేయొచ్చు అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? మీకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి అని అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే, ఐ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బికాస్ ఇట్ సేవ్స్ ట్రావెల్ టైమ్ అండ్ మనీ. I can work in a safe and comfortable environment at home. It helps me balances my family responsibilities and my career. I can also use this opportunity to improve my computer and communication skills అని చెప్పొచ్చండి. అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నాకు కావాలి. ఇది ఏంటంటే మనీ సేవ్ చేస్తుంది, ట్రావెల్ టైం సేవ్ చేస్తుంది, అండ్ మనం ఏంటంటే సేఫ్గా ఇంట్లో ఉండేసి చేసుకోవచ్చు, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో చేసుకుంటాము. మన ఫ్యామిలీ అండ్ బ్యాలెన్స్ మనకి ఇంట్లో ఉంటుంది కదా, ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటూ చేసుకోవచ్చు. అండ్ మన కెరియర్కి కూడా ఉపయోగపడేటట్టుగా చేసుకుంటాను. మై కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అనేసి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ అండ్ టైట్ డెడ్ లైన్? అంటే మీరు టైట్ డెడ్ లైన్లో ఎలా హ్యాండిల్ చేస్తారు మీ ప్రెజర్ని అని అడుగుతున్నారనమాట. వెన్ దేర్ ఈస్ ప్రెజర్ అండ్ టైట్ డెడ్ లైన్, ఐ స్టే కామ్ అండ్ ఐ మేక్ ఏ స్మాల్ ప్లాన్, లిస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అంటే నేను చిన్న అవి ముందే ఏంటంటే సైలెంట్గా ఉంటాను నా ప్రెజర్ టైంలో. అండ్ కానీ నేను అంటే స్మాల్ ప్లాన్ టు లిస్ట్ అనేసి రెడీ చేసుకుంటాను. డిస్ట్రాక్షన్స్ వదిలేసి ఫోకస్ పెట్టి వర్క్ చేస్తాను. ఏదన్నా అవసరం ఉంటే నేను బ్రేక్స్ తీసుకొని రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పాలన్నమాట. అప్పుడు ఎలా అంటే, వెన్ దేర్ ఈస్ ప్రెజర్ ఎట్ టైట్ డెడ్ లైన్, ఐ స్టే కామ్ అండ్ ఐ మేక్ ఏ స్మాల్ ప్లాన్, లిస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఐ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ద వర్క్, ఇఫ్ నీడెడ్ ఐ టేక్ షార్ట్ బ్రేక్స్ టు రీఫ్రెష్ మై మైండ్ అండ్ కంటిన్యూ అనమాట. అలా ఈజీగా చెప్పేసేయచ్చు. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? వై ఆర్ వై నాట్ అనమాట. అంటే ఒకవేళ మీరు టీంతో వర్క్ చేయాలనుకుంటారా లేకపోతే లేదా అని అడుగుతున్నారనమాట. దానికి ఎస్ అంటే నేను చేయగలను, నాకు టీం వర్క్ అంటే ఇష్టము, మేము ఒకరికొకరు ఐడియా షేర్ చేసుకుంటాము అండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, తొందరగా పని అవుతుంది అని చెప్పేసి మనం తెలుగులో అయితే చెప్పేస్తాం ఈజీగా. అండ్ ఇంగ్లీష్లో ఏంటంటే, ఎస్ ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్ బికాస్ we can share ideas and support each other. Teamwork helps to finish work and work faster and with better quality. I respect other opinions and try to communicate clearly. I believe good టీమ్వర్క్ లీడ్స్ టు గుడ్ రిజల్ట్ అనమాట. ఇలా చెప్పేస్తే ఈజీగా 30 సెకండ్స్లో చెప్పేసేయచ్చు. మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా చెప్పేవాళ్ళనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ మెయిన్ స్ట్రెంగ్త్ అని అడుగుతున్నాం. మీ స్ట్రెంగ్త్ ఏంటి అని. మన మెయిన్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తాము? నాకు హానెస్టీ ఉంది, పేషెన్స్ ఎక్కువ, బాగా కష్టపడి పని చేస్తాను, టాస్క్స్ అనేసి టైంలో కంప్లీట్ చేస్తాను,
కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. అలా చెప్పేసేయొచ్చు అనమాట. దాన్ని తెలుగులో ఏంటంటే ఇలా చెప్పేస్తాము. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మై మెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ హానెస్టీ, పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్. ఐ కెన్ ఫోకస్ ఆన్ మై టాస్క్స్ అండ్ కంప్లీట్ దెమ్ ఆన్ టైమ్. I am willing to learn new things. I also try to stay calm and positive when there is pressure అని చెప్పేసేయచ్చు అనమాట. ఈజీగా మీకు అట్లా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా చెప్పేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ హౌ టు దే హెల్ప్ యూ? మీ హాబీస్ ఏంటి అసలు, మీరు అవి ఎలా మీకు ఉపయోగపడతాయి అనేసి అడుగుతున్నారనమాట. మై హాబీ అప్పుడు మనం ఏం చదువుతాం, రీడింగ్ బుక్స్ అలా చెప్పేసేస్తాం. తెలుగులో ఏంటంటే మీరు ఎలా చెప్పకూడదు అనమాట. ఎలా అంటే నేను మ్యూజిక్ అంటే ఇష్టము, అది ఇది అంటే ఏదంటే అది చెప్పకూడదు అనమాట. అంటే ప్రొఫెషనల్గా మనం వెళ్తున్నాం కాబట్టి ప్రొఫెషనల్గానే చెప్పాలి. అప్పుడు ఏంటంటే మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ యూస్ఫుల్ వీడియోస్, లెర్నింగ్ న్యూ స్కిల్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి వాడతాను. ఆన్ ద కంప్యూటర్. దీస్ హాబీస్ హెల్ప్ మీ రిలాక్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ మై నాలెడ్జ్. దే కీప్ మై మైండ్ యాక్టివ్ అండ్ సపోర్ట్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ అనేసి చెప్పేసేయచ్చు అనమాట. 7th క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్ ఆర్ హాలిడేస్? మీరు ఫెస్టివల్స్ హాలిడేస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతుంటారు అనమాట. దానికి ఎలా అంటే ఐ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ మై ఫ్యామిలీ at home. We clean the house, decorate it and prepare special food. We go to temple, wear new clothes and share sweets with neighbors. I enjoy talking photos. 7th క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ హాలిడేస్? మీరు ఫెస్టివల్స్లో హాలిడేస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. మనం తెలుగులో అయితే మన ఫ్రెండ్స్తో మా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటాము, క్లీన్ చేసుకుంటాము, ఇల్లు డెకరేట్ చేసుకుంటాము, ఆ రోజు రకరకాల వంటలు చేసుకుంటాము, మంచిగా హ్యాపీగా ఉంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం అని చెప్తాం తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే ఎలా అంటే ఐ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ మై ఫ్యామిలీ at home. We clean the house, decorate it and prepare special food. We go to the temple, wear new clothes and share sweet with neighbors and family members అని యాడ్ చేయొచ్చు. I enjoy taking photos and spending ఏ పీస్ఫుల్ డే టుగెదర్. ఎలా అన్నమాట మనం ఆన్సర్ చేస్తే ఈజీగా అయిపోతుంది. 8th క్వశ్చన్, హౌ డూ యూ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్? మీరు కంప్యూటర్ని అండ్ ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేస్తారు డైలీ లైఫ్లో అనేసి అడుగుతున్నారు అనమాట. మనం ఏంటంటే చెప్పకూడదు అనమాట. ఎలా అంటే మేము రీల్స్ చూస్తాము అంటే అవి ఇవి అనేసి అన్నీ చెప్పకూడదు అనమాట. ప్రొఫెషనల్గానే చెప్పాలి. I use a computer and the internet for learning and work. I attend online classes, search for information and practice for exam. I also use email and messaging apps to communicate. These tools help me stay updated and improve my skills అనమాట. ఇలా ఈజీగా చెప్పేసేయచ్చు. ఇలా చెప్తే ఏంటంటే కొంచెం ప్రొఫిషియెంట్గా ఉంటుంది. మీకేంటంటే వాళ్ళకి అంటే మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ అనేసి ఉంటుంది. అంటే వీళ్ళు నెట్వర్క్ని ఇలా యూజ్ చేస్తారు అనేసి ఒక గుడ్ ఒపీనియన్ పడిపోతుంది అనమాట. ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేస్తే మనం ర్యాండమ్గా మనం డైలీ చేసేయని చెప్తే అది బాగుండదు అనమాట. మనం జాబ్ కోసం వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించే మనం చెప్పాలి ఆన్సర్ అనేది. ఓకేనా. 8th క్వశ్చన్ అయిపోయింది. 9th క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్? మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్? మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ అంటే నేను అట్లా అవ్వాలి, ఇది అవ్వాలి, నేను హీరో అవ్వాలి అట్లాంటివి చెప్పకూడదు. ఏంటంటే మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ టు గెట్ ఏ స్టేబుల్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి వెళ్తున్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి చెప్పాలన్నమాట. అంటే మనము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, అలా ఉంటుంది కాబట్టి అలా
చెప్తుంటారు మామూలుగా షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అంటే. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్తే దానికి సంబంధించినట్టుగా నేర్చుకొని వెళ్ళాలన్నమాట. అలా ఏంటంటే రోల్స్ని బట్టి కూడా మనం చేంజెస్ ఉంటాయి. అలాగా మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ టు గెట్ ఏ స్టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. డూ ఇట్ సిన్సియర్లీ. I want to learn the process, improve my speed and accuracy, become a reliable worker for the company. Along with that, I plan to improve my English and technical skills. అంటే నాకు ఎక్కడైతే నేను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను, సిన్సియర్గా చేస్తాను. ఐ వాంట్ లెర్న్ ద ప్రాసెస్ అంటే ఆ కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ ఉండే ప్రాసెస్ అంతా నేర్చుకుంటాను, స్పీడ్గా నేర్చుకోగలను, క్యూరియాసిటీతో అన్నట్టుగా చెప్పాలన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఇంటర్వ్యూ అనే కాదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మిమ్మల్ని కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇది లేనిది ఏ ఇంటర్వ్యూ ఉండదు అసలు. అందుకనేసి ఇది మాత్రం బాగా నేర్చుకొని వెళ్ళండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ అప్పుడేం చేయాలి, నా పేరు అంటే సర్నేమ్తో కూడా చెప్పాలన్నమాట. సర్నేమ్ కూడా చెప్తే వాళ్ళకి క్లియర్ కట్గా ఉంటుంది. మై నేమ్ ఈస్ మీ నేమ్ ఏదైతే అది నా నేమ్ రాసుకొని ఐ హ్యావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్. మీ డిగ్రీ అంటే బీకామ్ చేశారా, లేకపోతే బీఎస్సీ చేస్తారా, బీబీఏ చేస్తారా, ఏమేమి చేస్తారో మీరు అక్కడ యాడ్ చేసుకోండి. డ్యూరింగ్ మై స్టడీస్ ఐ డెవలప్డ్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ప్రాక్టికల్ వర్క్ అండ్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. ఐ హ్యావ్ గెయిన్డ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ క్లాసెస్, ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్ అన్నమాట. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇవన్నీ చేశాను. కమ్యూనికేషన్, టీం వర్క్ అంటే సిఎస్పీలని అట్లా షార్ట్ టర్మ్లు, లాంగ్ టర్మ్ అని చేస్తాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 30 సెకండ్సే కాబట్టి ఈ కొంచెం చెప్తే సరిపోతుంది. ఆల్దో ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ, అడాప్ట్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ and contribute with a positive attitude. I am excited to begin my career and apply my knowledge in a professional setting. ఇలా అన్నమాట. ఇలా మీరు ఈజీగా చెప్పేసే విధంగా మీరు నేర్చుకొని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు అసలు ముందు అది చెప్తే అనమాట వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి అలా కాన్ఫిడెంట్ వచ్చేసి మీకు ఏమన్నా అంటే పాయింట్స్ వైజ్గా ఇది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నారు కాబట్టి మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా మీరు ఒక ప్రొఫిషియంట్గా నేర్చుకొని వెళ్ళాలన్నమాట. మీకు ఈ 30 సెకండ్స్లో ఏంటంటే మీకు వచ్చిన స్కిల్స్ అవి కూడా చెప్పగలిగే పని అయితే ఫాస్ట్గా చెప్పగలను నేను అని అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా చెప్పండి. అప్పుడు ఏంటంటే మీ రేట్ పెరిగి మీకు జాబ్ వచ్చేదానికి యూజ్ ఉంటుంది. మీరు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది కొంచెం మనకి ఈజీగా ఉండి ఇంట్లో ఉండి చేసుకోగలం కాబట్టి మనకి ఏంటంటే అంత ఈజీగా వస్తుందని ఏ జాబ్ కూడా ఈజీగా రాదు కదా. సో దట్ ఏంటంటే మీరు కంపల్సరీగా నేర్చుకొని అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అంటే క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ అనే కాదు, ఇంకా నేను అంటే చేస్తాను, వీడియోస్ చేస్తాను. ఇంకా మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్ అనేసి నేను చేస్తానన్నమాట. మీకేం ప్రాబ్లం లేదు, నేను ట్రై చేస్తాను. నేను సచివాలయంలో కనుక్కొని చేసినాయి అనమాట ఈ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎగ్జామ్ రాశాను. మీకేంటంటే ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. అండ్ టెక్నికల్లో టెక్నికల్ ఉంటాయి, సైకోమెట్రిక్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, డేటా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఇలా ఈ టాపిక్స్ మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. నేను కూడా రాసొచ్చాను ఎగ్జామ్ అయితే. నాకు కూడా కొంచెం ఏంటంటే బీకామ్ అనేసే కాదు, బీఏ అనేసే కాదు, అసలు అంటే వాళ్ళకి ఎంతవరకు టెక్నికల్ స్కిల్స్ వచ్చు, ఎంతవరకు వీళ్ళు చేయగలరు అనేసి ఒకటే చూస్తారనమాట. వీళ్ళు క్వశ్చన్స్ ఏంటంటే మన రీజనింగ్ అనేసి ఇప్పుడు దానికనే కదా రేపటికైనా కూడా ఉపయోగపడతాయి. రీజనింగ్, యాప్టిట్యూడ్ వాటి క్లాసెస్ కూడా నేను చేస్తాను. మీరు ఇవి మటుకు నేర్చుకోండి. ఈలోపు నేను మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.